పుట్టినరోజు నాడు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఓ నాయన ఇటు చూస్తే బాంబు వాయించేస్తుంది ఈయన ముదురు పైగా నేను చెడగొట్టానంటారు ఎవరిని అందావు అంటే తాతయ్య గారి పేరు పెట్టారు పేరు పెట్టి పిలవకూడదు ఆ రైతురే అనకూడదు అలాంటి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి వాయించేస్తారు ఈయన కనిపించడు నాకేమో ఒకటే టెన్షన్ చంపుకు తినేస్తున్నాడు ఈయన అయ్యో బాంబు కాల్ పెట్టేస్తున్నా కాచి మూసేస్తున్నారేంటి చూడండి సత్తుపండి ఎక్కడ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్య. ఏవైనా ముసలి సబరి ఇవాళ నా పుట్టినరోజు కదా 1000 ఏళ్ళు చల్లగా బతుకుని దీవించవే రేపో మాపో సడన్ గా పోకుండా. ఏంటి అక్షంతలే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అమ్మాయ్యా అయ్య బాబోయ్ ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది. సబరి సబరి ఏంటి ఓకేనా ఏంటి వాటేసుకుంటావా దా నన్ను చూసి మళ్ళీ మొగుని గుర్తెచ్చుకో. నువ్వు ఇంకా భక్తిగా పూజలు చేసుకో మీ అమ్మోరికి. నేను కిందకెళ్ళి చచ్చిపోవడంతో పాయసం తినా. బాబు సత్తిపండు దామా పుట్టినరోజు కదా దీవించు. ఏ సత్తిపండు సత్తిపండు మా యాక్షన్ లేండి. చల్లగా వర్తిల్లు దానన్న అమ్మకి దండం పెట్టుకో. ఈరోజు నీ పుట్టినరోజు కదా అందరికైనా ముఖ్యంగా అమ్మ ఆశీర్వాదం కావాలి. దండం పెట్టుకో అత్తయ్య. అరే ఇదేంటి నాకు తెలిసినప్పటి నుంచి నువ్వే కదా అమ్మవి. ఈ అమ్మ ఓకే కానీ నాకు మాత్రం నువ్వే అమ్మవి. దీవించు. ఏంటిది అమ్మా బుజ్జి బంగారు కొండ గోపాలకృష్ణ మహేశ్వరి దీవించు. నాకన్నయ్య బంగారం. పెద్దన్నయ్య పెద్దదిన నిండు నూరేళ్ళు చల్లగా బతకాలి నా కన్నయ్య. అమ్మా బాచి చిన్నన్నయ్య చిన్నదిన దగ్గరికి నుంచోండి. కావలించుకోవటం కాదు డబ్బులు తీయాలి బాచి. ఏమని ఇవ్వండి అంత దాచుకోవడమేనా కుర్తి. ఇప్పుడు వద్దులే నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి. నువ్వే సాక్షి. అలాగే ఇవ్వకపోతే ఊరుకుంటానా? సూరి రా. ఎవడే పొద్దున్న ఎక్కడికి వెళ్ళారు? బుల్లన్నయ్య బుల్లొదిన సిగ్గుపడకండమ్మా ఏదో ఇప్పుడే పెళ్ళైనట్టు. అయ్యో ఇదేంటండి? మరి నువ్వేంటమ్మా? నొక్కేయండి ఫుల్ కట్టే. థ్యాంక్స్ అమ్మా. వాళ్ళు కొట్టేసి మన గణేశ్రీ పెద్ద లారీలో వాళ్ళు ఎత్తుకుపోయారా? ఎప్పుడు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడ ఎత్తుకుపోతారు మన గణేశ్రీ. ఎక్కడికి ఏమో తెలియదు. గణేష్ అంటే కన్నయ్య ప్రాణం. ముందు కన్నయ్య ఆపాలి. కన్నయ్య పోయిపోయి ఏనుగు పిల్లలు దొంగతనం చేయడం రసాయం గాని ఎవరికైనా తెలిస్తే నా పరుగు పోతుంది. ఒరే పిచ్చి బాబాయ్ పోయేది మన పరువు కాదురా మన కజిన్ మురారి గాడి పరువు. మురారి గాడిదా? ఆడికంటే 2 ఏళ్లు పెద్దాడినా, 1 అడుగు పొడుగు ఎక్కువ ఉన్నానా, 50 ఎకరాల ఆస్తి ఎక్కువ ఉందా, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆడికంటే అందగాడినే కదా బాబాయ్. మరి పిచ్చి జనం అంతా ఏంటి ఆహా మురారి ఓహో మురారి అని ఆడని కథలు పడిపోతారు. ఆడి దగ్గర ఉన్నదేటి మన దగ్గర లేనిదేటి నీకు తెలుసా? తెలదా? అదే మరి ఇది ఆడి సొంతూళ్ళలో సొంత గుళ్ళో సొంత ఏనుగు సొంత పిల్లనే రచించుకోలేకపోయాడు అంటే మరి ఆడి పొరువులు గోదావరిలో కలిసినట్టు కదటి. అమ్మ బుల్లబాయ్. అదీ కాక ఈ సర్కస్ సోళ్ళు ఈ పిచ్చి ముండ కోసం ఇచ్చే 2 లక్షల రూపాయలతో మనం 1 సంవత్సరం మొత్తం జనరే ఎలా కొట్టాను దెబ్బ. ఇంకో 10 నిమిషాలు ఆగి నువ్వే చెప్తున్నాను.
ఒరే బాబాయ్ ఏమైపోయాడంటే వీడు? ఊరికి ఎత్తగానే వేసేస్తున్నాడేమరా ఆ పడతలేదా? ఒరే బాబాయ్ పారిపోవడం మంచిదేమో. నువ్వు ఇక్కడ ఉన్నావు, అక్కడ ఉండాలి. ఏ చేత కొడతావు చెప్పుకుంటూ ఈ చేయొద్దు ఈ చేయొద్దు ఈ చేయొద్దు. వరుసకు బ్రదర్ అని అమ్మకు తెలిస్తే బాధపడుతుందని వదిలేస్తున్నాను. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఈ మధ్య మీకు మరీ దూకుడు ఎక్కువైపోయింది నాన్న. సత్తిపండు ఏంటి? మీకంటే పెద్దవాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళని వదిలేసి మీరు ఒక్కలే ఉండవే. మాత్రం మేము చేయలేము. ఆగాం, ఆగాలి కాబట్టి ఆగాం. అర్థం లేకుండా మాట్లాడుకో. మీరే అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఎలాగైనా మిమ్మల్ని అడిగేవాళ్ళు ఆపేవాళ్ళు లేరన్నారా? ఆపండి, ఇక చాలు. కన్నయ్య, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకే. నీకేమైనా అయిందంటే మా అందరి గతి అసలు. ఆపండి గోల గోల. మహా అయితే ఏమొద్ది, చచ్చిపోతాం అంతే కదా. లేకపోతే భూమునంతకాలం ఉండిపోతామా? అందరం ఏదో రోజు పోవాల్సిందే కదా. చావుకు భయపడి చేతులు ముట్టుకొని ఇంట్లో కూర్చుంటాం. చాలు, ఆపండి. అలా మాట్లాడకూడదండి, అశుభం. మన అమ్మవారి ఏనుగుని రక్షించడం తప్పు కాదండి.
మీరొక్కరే అలా దూకుడుగా వెళ్ళిపోవడం ఎంత ప్రమాదమో ఆలోచించారా? కాస్త ముందు వెనక చూసుకోవాలి కదండి. తప్పైపోయింది లేవే శబరి, ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను, సరేనా? ఒరే సత్తిపండు, అమ్మా నాటకాలు ఆడడం మీకు రాదురా. ఈ దొంగని చూసి నేర్చుకోండి. చూసారా బామ్మ కూడా చెప్పింది ఈ మధ్య నీకు నాటకాలు ఎక్కువైపోయినాయి మావయ్య. అవును, ముక్కుకు తాడేసే పిల్లతో పెళ్లి చేస్తే గానీ ఊరుకోండి మావయ్య, నా కన్నయ్యకు అప్పుడే పెళ్ళా. అసలే అభంసుకుంటలేని పసి నాకు అప్పుడే పెళ్ళేంటమ్మా? బుజ్జి బాబాయ్ మరి దొడ్డో కొబ్బరి చెట్లాగా పెరిగారు మీరు. అవునవును, నిన్న రాత్రి మంచినీళ్ళు ఇద్దామని నిద్ర లేపితే నా చేయి పట్టుకులు ఆగారక్క. దీనికేం పోయేకాలం వచ్చింది? ఆలోచన చేస్తే ఇంకేమైనా ఉందా? కొంపలు కొల్లేరైపోతాయి. ఫీల్ అవుతున్నాడు. అర్జెంట్ గా ఎవరో ఒకరిని చూసి ఈయన కట్టబెట్టేయాలి, లేదంటే కాపురాలు కూలిపోయేలా ఉన్నాయి. ఏంటి అంటే మీరెవరో ఒకరిని చూసేసి నేను కట్టేసుకోవాలా? మరి కొండ మీద కోదని తీసుకురమ్మంటారండి? మ్మ్హ్మ్. మరి ఎలా ఉండాలండి? నాకు కాబోయే పెళ్ళాం సత్యభామలాగా ఉండకూడదు, రుక్మిణిలాగా ఉండకూడదు, ఇద్దరికి మధ్యన ఉండాలి. సత్యభామలో పొగరు, రుక్మిణిలో సొగసు కలిసి ఉండాలి. కరెక్ట్ గా చెప్పాలంటే కొబ్బరాకులు చూపిస్తారేంట్రా? పాల సముద్రంలోంచి పైకొచ్చిన లక్ష్మీదేవిలా ఉండాలి.